వచ్చింది కదా. ప్రజా వాయిస్, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాసు. యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి వెళ్ళి చాలా ఇక్కడ అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్న విషయాలు ఏంటి అంటే, మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే పైకప్పు ఉందో అది డైరెక్ట్గా పేషెంట్లు ఎక్కడ పడుకుంటున్నారో వాళ్ళ బెడ్ మీద పడుతుందని చెప్పేసి ప్రధాన ఆరోపణలు ఉండడం జరిగింది. దానివల్ల మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ కోసం వచ్చినాము. బట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే చాలా మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పైన ఉన్న కప్పు, పైన ఉన్న ఫ్లోర్ అంతా అది మొత్తం పెచ్చులుగా అయిపోయింది. డైరెక్ట్గా బయటికి రాడ్స్ కనిపించే దుస్థితిలో ఉన్నాయి. అట్లనే అక్కడ ఉన్న పేషెంట్ని కూడా అడిగినప్పుడు జనరల్ వార్డులో ఉన్న ఫీమేల్కి అండ్ మేల్కి ఒకటే వాష్రూమ్ ఉంది, అది కూడా క్లీన్గా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు మేజర్ ఇష్యూ రేజ్ చేస్తున్నారు. బట్ ఏమి అడిగినా కూడా, డాక్టర్స్ ఏం అడిగినా కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్న కారణంగా మేము దీన్ని రెన్యువేషన్ చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనీసం దాని ప్యాచ్ వర్క్స్ అయినా, లేకుంటే ఇప్పటివరకు షిఫ్ట్ అయ్యేంత వరకు దాన్ని కొంచెం డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ రోగులు అడ్మిట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో దాని తల మీదనో కాళ్ళ మీదనో పడి మళ్ళీ కాళ్ళు విరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన డిఓస్ కానీ ఎవరైనా దీన్ని కన్సర్న్గా తీసుకొని దీన్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే రోగులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లనే వాష్రూమ్స్ కూడా ఫీమేల్ వార్డ్కి మేల్ వార్డ్కి జనరల్కి ఒకటే వాష్రూమ్ ఉందని చెప్తున్నారు. ఆ వాష్రూమ్స్ కూడా సరిగా లేకపోవడము అండ్ దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం అనేది మనము చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సిస్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వాళ్ళని అడిగినప్పుడు మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు అసలు అక్కడ రిప్లైనే ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం పేషెంట్స్తోని కొంచెం క్లియర్గా, కొంచెం నీట్గా మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధల్లో వచ్చి అడ్మిట్ అయ్యి ఉంటారు హాస్పిటల్స్లో. వాళ్ళని మీరు కొంచెం కేర్తోని, కన్సర్న్తోని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజా వాయిస్ నుంచి వెళ్ళి తెలియజేసుకుంటున్నాం. రైట్.